ఇప్పుడు మీరు కానీ శౌర్య సార్ కానీ ఎవరొచ్చినా పాప ప్రాణాలకే ప్రమాదం. ఇది నేను ఒంటరిగానే చేయాలి నాన్నా. చిన్నప్పుడు నువ్వు ఎంత అమాయకంగా ఉండేదానివి. ఈరోజు నీ పట్టుదల చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా. నీ మీద నమ్మకం కూడా కలుగుతుంది నాకు. నువ్వు ఏదైనా చేయగలవనిపిస్తుంది. ఇది నా బాధ్యత కదా నాన్నా. నిజమే, కానీ వాడికి తామ్రపత్రాలు దొరికితే వాణ్ణి ఆపడం ఎవరి వల్ల కాదు. మరెలా నాన్నా? ఈ తామ్రపత్రాలు వాడికి ఇవ్వకపోతే వాడు పాపను వదిలిపెట్టడు. ఏం చేయాలో ఆలోచించు. నువ్వు చేయగలవు. ఎట్టి పరిస్థితుల్లో ఈ తామ్రపత్రాలు వాడి చేతిలో పడ్డానికి వీల్లేదు. మనకు పాప ఎంత ముఖ్యమో ఈ ఊరు గుడి అంతే ముఖ్యం. నాకు తెలుసు నువ్వు చేస్తావు. ఈ తామ్రపత్రాలు వాడి చేతిలో పడకుండానే పాపని మనం దక్కించుకోవాలి, కాపాడుకోవాలి. ఈ తండ్రి సాయం నీకున్నా లేకున్నా, నువ్వు కట్టుకున్న భర్త సాయం ఉన్నా లేకపోయినా, నువ్వు ఒంటరిగా ఇది చేయగలవనే నమ్మకం నాకుంది. ఆ నిధి వాడి చేతిలో పడితే మాత్రం వాణ్ణి ఎవ్వరూ ఆపలేరు. ఒక గవర్నమెంట్ అధికారిగా ఆ నిధి ప్రభుత్వానికే ఇవ్వాలి నువ్వు. అలాంటి స్వార్థపరుల చేతికి చిక్కకూడదు. అది నీ బాధ్యత. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తామ్రపత్రాలు వాడి చేతిలో పడ్డానికి వీల్లేదు. వాడి చేతిలో పెట్టకుండానే పాపను నువ్వు కాపాడాలి. తామ్రపత్రాలు వాడికిచ్చి నువ్వు పాపని తీసుకొస్తే ఒక తోటి కోడలిగా, ఆ ఇంటి కోడలిగా, పాపకి పెద్దమ్మగా నువ్వు గెలవచ్చేమో కాని ఒక బాధ్యత గల దేవాదాయ అధికారిగా మాత్రం నువ్వు ఓడిపోతావు. ఆలోచించు. పాపని కాపాడు, అలాగే గుడిని కూడా కాపాడు. అలాగే నాన్నా. నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. మీరు చెప్పినట్టే చేస్తాను. నన్ను నమ్మండి. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందమ్మా. ఈ తామ్రపత్రాలు వాడికి ఇవ్వకుండానే నేను పాపని తీసుకొస్తాను నాన్న. ఎవరు? శ్రీను, నీ మెడలో పసుపు తాడు, నడుముకి పూలతాడు వేసే దమ్ము, ధైర్యం ఇంకెవరికైనా ఉన్నాయా? అబ్బో, ఏంటి హీరోయిజమా? యా. ఏంటి ఈ దొబ్బూచులాటలు? నీతో ప్రేమగా ప్రశాంతంగా గడిపే అవకాశం వచ్చిందిగా, ఆ సంతోషాన్ని పంచుకుందామని. ఏంటబ్బా అది? చారు అనే తలనొప్పిని శాశ్వతంగా పోగొట్టి నన్ను కాపాడావు కదా, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. నా భర్తని నేను కాపాడుకోకుండా ఇంకెవరు కాపాడతారు? అయినా నన్ను కాపాడడానికి ఏ దారి దొరక్క అలా చేస్తావా? ఏంటాది ఇది? లేకపోతే నిన్ను వదిలిపెడుతుందా అది? అలా కాదు. అయినా అలా ఎందుకు చెప్పావు? నేను అలా చెప్పాను కాబట్టే చారు ఇంట్లో ఉన్న డబ్బు నగలతో పారిపోవాలని చూసి పెద్దమ్మ కంట్లో పడింది. తర్వాత జరిగిందంతా నీకు తెలుసు కదా, అందువల్లే అలా చెప్పాల్సి వచ్చింది. సారీ. సరే, కానీ నువ్వు చేసేదంతా నాటకం అని తెలియక ఆ కాసేపు అమ్మో ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అయ్యో పాపం. నన్ను ఇంత ఏడిపించినందుకు ఈరోజు నీకు చాలా సివియర్గా పనిష్మెంట్ ఇస్తాను. ఆహా, ఏం పనిష్మెంటు? ఒక మొగుడు పెళ్ళానికి ఏం పనిష్మెంట్ ఇస్తాడో ఈరోజు నీకు చూపిస్తాను. మళ్ళీ ఏమైంది? ఓ, ఇప్పుడు మనం మాత్రమే హ్యాపీగా ఉండడం కాదు, పెద్దమ్మ పెదనాన్నలు కూడా హ్యాపీగా ఉండాలి. ఆ చారు వెళ్ళిపోయింది కదా, ఇంటిల్లి పది అంతా హ్యాపీయే కదా. పెదనాన్నకి బాబాయ్కి మధ్య ఉన్న ఛాలెంజ్ ఇంకా పూర్తవలేదు. పిన్ని మాటలకి లొంగిపోయి బాబాయ్ ఈ ఆస్తి మీద అధికారం కావాలంటున్నాడు. ఆస్తి అధికారం వస్తేనే సంతోషం గౌరవం వస్తాయి అనుకుంటున్నాడు. బాబాయ్ ఆలోచన తప్పని
అర్థమయ్యేలా చెప్పి అన్నదమ్ముల మధ్య దూరాన్ని తగ్గించి ఈ కుటుంబాన్ని అంతా ఒక్కటి చేయాలి. ఇప్పుడు ఇది మన బాధ్యత. బాధ్యత అంటే చేసేద్దాం, కానీ అది ఇప్పటికిప్పుడు జరిగిపోదు కదా. దానికి కొంచెం టైం పడుతుంది కదా. ఎంత టైం పడుతుందంటావు? దాని గురించి మనం డీప్ డిస్కషన్ చేసుకోవాలి. శ్రీను, డీప్ డిస్కషన్స్ అంటే ఇవా? భార్యాభర్తలు ఎలాగైనా డిస్కస్ చేసుకోవచ్చు, ఏం శ్రీను, కాదు. శౌర్య సార్, రమా ఎక్కడున్నావు? తామ్రపత్రాలు వాసుదేవ్కి ఇచ్చి పాపం తీసుకొస్తానన్నావు కదా, అంతా సేఫే కదా, ప్రాబ్లం ఏం లేదు కదా? లేదు శౌర్య సార్, కానీ ఈ తామ్రపత్రాల్ని వాసుదేవ్కి ఇవ్వట్లేదు. మరి పాప? తామ్రపత్రాలు వాళ్ళకి ఇవ్వకుండానే నేను పాపని కాపాడతాను సార్. రామా ఏం చేస్తున్నావు? అది చాలా పెద్ద రిస్క్. పాప ప్రాణాలకే ప్రమాదం రామా. రమా, నువ్వు ఇలాంటి ప్లాన్లు చేసావని తెలిస్తే వాడు నిన్ను కూడా చంపాలని చూస్తాడు. రమా, నువ్వు ఇలా చేస్తే నీకు పాప ఇద్దరికీ రిస్క్. నా మాట విను. లేదు సార్, ఈరోజు నేను పాపను ఎలాగైనా కాపాడుకుంటాను. అలాగే ఒక దేవాదాయ శాఖ ఉద్యోగినిగా నా ధర్మాన్ని కూడా నిర్వర్తిస్తాను. రామ ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి పరిస్థితుల్లో నీ జాబ్ గురించి ఆలోచించడం కరెక్టేనా? అవును సార్, ఎన్ని అవాంతరాలు ఎదురైనా నేను నా ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తానని, బంధుప్రీతికి పోనని ఆ రోజే ప్రమాణం చేశాను. ఇప్పుడు ఈ పాపని కాపాడటం మాత్రమే నా బాధ్యత కాదు, గుడిని నమ్ముకుని ఉన్న ఊరి వారిని కాపాడడం కూడా నా బాధ్యత. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ తామ్రపత్రాలు వాడి చేతుల్లోకి వెళ్ళకూడదు. రామా, నువ్వు చెప్పాలనుకున్నదంతా నాకు అర్థమవుతుంది రామా, కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ప్రమాదానికి ఎదురెళ్లడమే అవుతుంది రామా. ప్లీజ్ సార్, నన్ను ఈ విషయంలో ఆపొద్దు. నేను ధైర్యంగా ఉన్నాను, నన్ను ముందుకెళ్ళనివ్వండి. సరే, ఏం చేయబోతున్నావు? ఎలా తీసుకొస్తావు? మీరేం కంగారు పడద్దు సార్, అంతా నేను చూసుకుంటాను. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. నువ్వు చారు గురించి ఎన్నోసార్లు చెప్పావు. నువ్వు అబద్ధం చెప్పవని తెలుసు, అయినా తన నటన నిజమని నమ్మి నీ మాటని కొట్టిపారేశానమ్మా. అయ్యో పెదనాన్న, మీరు ఇప్పటికైనా చారు గురించి నిజం తెలుసుకున్నారు. నాకు అదే చాలు. తను గుడిలో దేవుణ్ణి కూడా నమ్మించగలదు. అలాంటిది ఈ ఇంటి దేవుణ్ణి నమ్మించలేదా? కానీ పాపం అనేది ఏదో ఒక రోజు పండుతుంది కదా. తన పాపం పండింది, మన నుంచి దూరంగా వెళ్ళిపోయింది. నువ్వు కాపాడింది శ్రీనునో మీ కాపురాన్ని మాత్రమే కాదమ్మా, ఈ ఇంటిని కూడా. నేను కాపాడడం ఏంటి పెదనాన్న? ఈ ఇల్లు మీరు నిర్మించిన దేవాలయం. ఇక్కడికి వచ్చాకే అందరి జీవితాలు పరిపూర్ణమవుతాయి. రాజ్యాన్ని నిర్మించడం మాత్రమే రాజు బాధ్యత కాదు, ఆ రాజ్యాన్ని సస్యశ్యామలంగా చూసుకోవడం కూడా రాజు బాధ్యతే. ఈ విషయంలో నువ్వు రామ నా వెన్నంటే ఉంటూ నా గౌరవాన్ని మరింత పెంచుతున్నారు.